నంద్యాల జిల్లా బేతంచెర్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపురం గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని బోలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు విజయ్ కుమార్ అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సిపిఐ నాయకులు ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు వంటవరుస చేస్తూ నిరసనలో పాల్గొని తమ డిమాండ్ను స్పష్టంగా వ్యక్తం చేశారు. అలాగే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని వాటిని అర్హులకు కేటాయించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సూర్వేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు మహాపూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సభిక్షంగా ఉండాలని అర్చకులు స్వామివారిని వేడుకున్నారు. ఈ పూజల్లో ఆలయ సానచార్యుడు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిన్న మానస హిల్స్ సమీపంలోని క్వారీలో గల్లంతైన మిర్జా షోయబ్ బేగ్ మృతదేహాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని కేజీ సిరిపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు ముక్కును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయంపై దళిత సంఘం నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సంఘటనా స్థలాన్ని వైరా ఎస్ఐ పి రామారావు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా గట్కిస్కర్ మండలం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్ల మల్లారెడ్డి కళాశాల సమీపం ఏకాశిలానగర్లో హైడ్రా అధికారులు చర్యలు కలకలం రేపుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలో 7 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంలో నిర్మించబడిన గోడను అధికారులు కూల్చివేశారు. బాధితుల అభ్యంతరాలను పట్టించుకోకుండా గోడ అడ్డంగా ఉందని హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగగా పోలీసులు భారీగా మోహరించారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు మార్చి నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన, ఆత్మవిశ్వాసం కలిగించాలని కొత్తకోట సీఐ రాంబాబు తెలిపారు. ప్రజల మధ్య తిరుగుతూ నమ్మకాన్ని కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీఐ తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు రూరల్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటగిరి రహదారిపై తుంగపాలెం చెమిర్తి రోడ్డు వద్ద ఓ ట్యాంకర్ అగ్నికి పూర్తిగా ఆహుతైనది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న గూడూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజు పొలం బాట పట్టారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లి తాండా వద్ద వ్యవసాయ క్షేత్రంలో కలెక్టర్ రాహుల్ రాజు నాగలితో దున్ని రైతుగా మారారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పత్తి పంటను పరిశీలిస్తూ పంట దిగుబడి గురించి రైతులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అల్లాదుర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతుల గురించి, రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని హాస్టల్ నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశించారు. గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కేసు కలకలం రేపుతుంది. తేజేశ్వర్ తమ ప్రేమించిన ఐశ్వర్యను కుటుంబ సభ్యులు వద్దన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమెకి, ఆమె తల్లి సుజాతకి ఓ బ్యాంకు మేనేజర్తో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుసుకుని తేజేశ్వర్ పలుమార్లు మందలించారు.
ఈ నేపథ్యంలో తేజేశ్వర్ పైన కోపం పెంచుకున్న ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, బ్యాంకు మేనేజర్ ముగ్గురు కలిసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్ను కిడ్నాప్ చేసి హత్య చేయించారు. జూన్ 17న తేజేశ్వర్ను సర్వే కోసం రావాలని మోసపూరితంగా గద్వాలకు రప్పించి కారులో తీసుకెళ్లిన కిరాయి హంతకులు అతన్ని నంద్యాల శివారులో చెరువులో హత్య చేసి శవాన్ని పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఏడాది పాలన విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రాబో రోజుల్లో శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనింప చేస్తామని కొల్లు రవీంద్ర తెలియజేశారు. తను తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ఘాతి విజయవంతం కావాలని స్వామిని ప్రార్థించినట్లు తమిళ హీరో విక్రమ్ ప్రభు అన్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్న సేవలో పాల్గొన్నారు. విక్రమ్ ప్రభుకి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తను నటించిన లవ్ మ్యారేజెస్ చిత్రం 27న విడుదల కాగా జూలై 11న ఘాతి చిత్రం విడుదల పూర్తవుతుందని విక్రమ్ ప్రభు తెలిపారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాలని, అందుకు స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని తెలియజేశారు. గుజరాత్లోని పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సూరత్ సహా అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. సూరత్ నగరంలో రోడ్లు నీటి మునిగి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా వేద్ దర్వాజా వద్ద రహదారులు పూర్తిగా నీటిలో కూరుకుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరవల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో జల నిర్బంధం పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా రగులుతోంది. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోతుందని అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. ఇరాన్పై అమెరికా బాంబు దాడులపై నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. టెహ్రాన్లోని పార్డో అణు కేంద్రాన్ని అమెరికా తీవ్రంగా ధ్వంసం చేసిందని, అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టాం, అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించారు. అయితే అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. ఒకే దశలో 5 నెలలు గరిష్టాన్ని తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైన తీవ్రంగానే పడింది. నేటి ట్రేడింగ్లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరింది. అటు యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.898 చేరింది. ఇక ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి.